మనకొచ్చే 20-30 వేలకే దానికంతా దీనికింత పప్పుకింత ఉప్పుకింత అని లెక్కలేసుకుంటాం. గిరిగిరి గిచిగిచ్చి పైసలు ఖర్చు చేస్తుంటాం. అసొంటిది లక్షల కోట్లతోని రాష్ట్రాన్ని ముంగటికి నడిపించే సర్కారోళ్ళు ఎన్ని లెక్కలేసుకోవాలి చెప్పుండ్రి. అబ్బో వాళ్ళది చాలా పెద్ద పద్దు. వాళ్ళ లెక్కలు మనకు అందనియి. గిట్లనే ఈ సంవత్సరానికి సరిపోను పద్దు తయారు చేసిండ్రు ఏపీ సర్కారోళ్ళు. దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో అసెంబ్లీల లెక్కలన్నీ చెప్పుకొచ్చిండ్రు. చూద్దాం పాన్లి. పద్దు లెక్కలు రాసిన పేపర్లన్నీ ఓ బత్తలు పెట్టుకొని తొలుత దేవుళ్లకు పప్పది పట్టిండు పైసల మంత్రి పయ్యావుల సారు. లెక్క జర తక్కువైనా ఎక్కువైనా రాష్ట్రం అంతా మంచిగా ముంగటికి నడవాలి అన్నట్టుగా మొక్కుకున్నాడట. ఇక అటెనక అసెంబ్లీకి పోయి దేనికి ఎంతెంత పాలు వంచిండో అందరికీ అంకెలతో కలిపి చెప్పుకొచ్చిండు. మొత్తం 3,32,000 కోట్ల 205 కోట్లతోని పద్దు పెట్టిండ్రు. ఏదో ఎక్కాలి చెప్పినట్టు కాకుండా ఓ దిక్కు అభివృద్ధి ఇంకో దిక్కు సంక్షేమము జోడెట్ల తీరుగా పరుగులు పెట్టిస్తాం అన్నట్టు మాట్లాడిండు పైసల మంత్రి. ఇక ఎప్పటికీ పద్దు లెక్కలన్నీ పైసల మంత్రి ఒక్కడే చదివి వినిపించేది. కానీ ఈసారి పయ్యావుల సారుతోని కలిసి ఇంకో మంత్రి అచ్చెన్నాయుడు సారు కూడా చదివిండు. వ్యవసాయం లెక్కలన్నీ అచ్చెన్న సారే చెప్పుకొచ్చిండు. అటు మండలిలోనేమో హోం మంత్రి అనితక్క ఇంకో మంత్రి అనగాని సత్యప్రసాద్ సారు పద్దు చదివిండ్రు. ఇక ఈ 7 బడ్జెట్ల రాజధాని అమరావతి కట్టేందుకు 6,000 కోట్లు పెట్టిండ్రు. కరెంటుకు దగ్గర 14,000 కోట్లు ఖర్చు చేస్తారట. పోలవరం ప్రాజెక్టుకు 6,000 కోట్లకు ఎక్కువనే ఖర్చు చేస్తారట. అన్నదాత సుఖీభవకు 6,660 కోట్లు పక్కకు పెట్టిండ్రు. చదువుల మంత్రి లోకేష్ సారు తన శాఖకైతే గట్టిగానే ఇప్పించుకుంటూ పైసలు. పాఠశాల విద్యకు 32 కోట్లకు ఎక్కువనే లెక్క రాసిండ్రు. విశాఖపట్నం దిక్కు 10 జిల్లాలను ఏక్ ఎలుగుల చేసేందుకు 28,000 కోట్లు ఖర్చు చేస్తారట. రాయలసీమల హార్టికల్చర్ అప్పు పెట్టేందుకు 30,000 కోట్లు ఖర్చు చేస్తారట. గిట్లా ఎవ్వరు నారాజు కాకుండా అందరిని మంచిగానే ఆరుచుకుండ్రు. ఇంకో దిక్కు పద్దు లెక్కల మీద బ్యాన్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే 1 నుంచి 7-8 పేజీల వరకు కూడా తర్వాత కూడా ఆత్మస్తుతి పరనింద అంటే వాళ్ళు పొగుడుకోవడం మా గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిందలు వేయడం. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వం మంచి చేసిన పక్క పెడితే నువ్వు ఉద్ధరిస్తావని కదా అని చూస్తే ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. అసలే లెక్కలేం మంచిగా లేవు, అంతా ఉత్తదే ఉన్నదా అన్నట్టు మాట్లాడిండ్రు. ఇక ఐతారం సోమవారం అసెంబ్లీకి సెలవు కాబట్టి అటెనక మళ్ళా మంగళవారం నాడు మీటింగ్ చాలవుతుంది. పద్దు లెక్కల మీద ఆయాల సర్కారు వాళ్ళకు ఎగసి పార్టీ వాళ్ళకు నడమ మండలిలో లొల్లి గట్టిగానే నడిచేటట్టున్నది.